ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది ఇంకా లాస్ట్ వీడియో చూసారు కదా. లాస్ట్ వీడియోలో మా హరి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసాము ఏంటి అని. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, అంటే వైజాగ్లో థర్డ్ డే అనమాట. సో సెకండ్ డే హరి బర్త్డే అయిపోయింది, ఇది థర్డ్ డే అనమాట. సో థర్డ్ డే మార్నింగ్ ఇప్పుడు నేను ఎక్కడికి బయలుదేరిపోయా అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఫస్ట్ 2 days చూసారు కదా, బిజీగా అయిపోయింది. సో ఇంకా వెళ్ళడానికి కుదరలేదనమాట. ఇంకా మళ్ళీ సండే ఎలాగో వెళ్ళిపోతాను కదా, ఇంకా సాటర్డే వెళ్ళి కనపడొద్దామని చెప్పేసి బయలుదేరుతున్నా. అండ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళకైతే అస్సలు మినిమం ఐడియా కూడా లేదనమాట నేను వైజాగ్ వస్తున్నా అని. ఇంకా మమ్మీ వాళ్ళకి కొంచెం అలా వాళ్ళు గెస్ట్ చేసుకుంటూ ఉన్నారు కానీ, బట్ మా అత్తమ్మ వాళ్ళకైతే అస్సలు ఎలాంటి హింట్ కానీ ఎలాంటి డౌట్ కానీ ఏమీ లేదు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో హరి ఇక్కడ నన్ను తీసుకెళ్తున్నాడు. అండ్ ఇంకా ఏంటంటే ఆ రోజు నాతో పాటు రోహిణి కూడా వచ్చిందనమాట, నేను కూడా వస్తా అని చెప్పేసి. ఇంకా అయితే వెళ్తున్నాం అందరం. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ అయితే ఇంకా ముగ్గురం స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ నేను నా ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే నేను కెమెరా తీసేటప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తున్నా. సో ఇక్కడ మీకు శారీస్ చూపిస్తాను. సో నేనైతే ఒక 3 శారీస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఆడపడుచులు ఇద్దరికి, అంటే మా సూర్య గారి వాళ్ళ అక్క వాళ్ళిద్దరికి, ఇంకా శ్వేత అని మా పెద్దత్తమ్మ వాళ్ళ అమ్మాయి ఉంటుంది. సో తనకి కూడా ఇలా ముగ్గురికి శారీస్ తీసుకున్నాను. సో ఏంటంటే వీళ్ళు ముగ్గురు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు రాఖీ ఫెస్టివల్కి సూర్య గారికి రాఖీ కట్టారనమాట. సో ఆ వీడియో మీరు అందరు చూస్తుంటారు. సో ఇంకా రాఖీ కట్టినప్పుడు ఇంకా అప్పటికి వాళ్ళకి ఏమి ఇవ్వలేదన్నమాట. సో సరే ఇంకేమైనా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, ఎలాగో వస్తున్నా కదా అని ఇలా ఈ 3 శారీస్ తీసుకున్నాను. సో ఈ 3 శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ కలర్స్ వాళ్ళకి మంచిగా సెట్ అవుతాయి అనిపించింది. అండ్ ఇంకా చెప్తున్నా కదా, శారీస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి సాఫ్ట్గా బాగున్నాయి. సో వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కానీ, బట్ నాకైతే వాళ్ళ స్కిన్ టోన్కి మంచిగా ఈ కలర్స్ బాగుంటాయి అనిపించి ఇంకా ఎలానో వెళ్తున్నా కదా అని చెప్పేసి పట్టుకెళ్తున్నా. అండ్ అయితే ఇది ఇంకా హనుమంతవాక జంక్షన్ అనమాట. సో ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఈ జంక్షన్ క్రాస్ చేసి అవతల వైపు నేను వైజాగ్లో వర్క్ చేసేటప్పుడు మా కంపెనీ బస్సు వచ్చేదనమాట పికప్ చేసుకోవడానికి. సో నేను ఈ జంక్షన్ క్రాస్ చేసేలోపు సిగ్నల్ పడేది, అవతల వైపు ఏమో ఆఫీస్ బస్ వెళ్ళిపోయేదనమాట. సో ఈ జంక్షన్ పెద్దదనమాట, మొత్తం 4 సిగ్నల్స్ దాటాలి. సో అవతల పక్క బస్సు వెళ్ళిపోయేది, నేను మిగతా 3 సిగ్నల్స్ వరకు వెయిట్ చేసి క్రాస్ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయేదన్నమాట. పాపం మా బస్ డ్రైవర్ అన్నయ్య ఎప్పుడూ నన్ను అంటూనే ఉంటాడు, నీ వల్లే లేట్ అయిందని చెప్పి నాకు వార్నింగ్స్ కూడా ఇచ్చేవాడు అనమాట అన్నయ్య. అండ్ ఇంక ఇదంతా కూడా మన వైజాగ్ టు పిఎంపాలెం రోడ్ అనమాట, హైవే. అండ్ ఇంకా ఈ రోడ్లోనే మనకి జూ ఉంటుంది, కంబల్కొండ ఉంటుంది, ఇంకా క్రికెట్ స్టేడియం, ఎండాడ. సో మొత్తం వే అంతా కూడా. అండ్ ఇక్కడ ఇది చూసారా, ఈ వీడియో అంతా కూడా నేను టైం ల్యాప్స్లో తీసాను. ట్రై చేస్తున్నా అని చెప్పాను కదా, డిఫరెంట్ ఆప్షన్స్ అదనమాట. అండ్ ఇక్కడ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి మంచిగా శారీస్ అక్క వాళ్ళకి ఇచ్చేసి కొంచెం టైం స్పెండ్ చేశాను. ఇంకా అక్కడ వీడియోస్ ఏమి కూడా నేను తీయలేదనమాట. అండ్ ఇది ఇంకా ఈవినింగ్ రిటర్న్ అయిపోతున్నా అనమాట. మళ్ళీ నన్ను పికప్ చేసుకోవడానికి హరి వచ్చాడు. సో హరి వస్తే ఇంకా రోహిణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఋషికొండ దగ్గర వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళు కూడా అక్క రా, నేను చూసి చాలా డేస్ అయింది కదా, రా అక్క అని చెప్తే ఇంకా ఓకే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా అని డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. బ్లాగ్ తీస్తున్నా, మూన్ వైపు తీసుకోవచ్చు కదా బ్లాగ్. హనీ నువ్వు కనపడొచ్చు కదా, దా ఇంటికి వెళ్ళి నాకు ల్యాంప్ నేను కూడా ల్యాంప్ లాగా రేపు నిన్ను ఎలిమినేట్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, హాయ్. చాలా డేస్ అయింది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ నా పెళ్లి వీడియోస్ లో చూస్తుంటారు మీరు ఫ్రెండ్స్.
అండ్ ఇంకా కొంచెం సేపు అందరితో అలా మాట్లాడేసి ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నా అనమాట. ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అంతా బీచ్ అనమాట, చీకట్లో కనపడట్లేదు. సో ఈ రోడ్ ఏంటంటే మా ఎంబీఏ గాయత్రి కాలేజ్ ఆపోజిట్లోనే అనమాట ఈ రోడ్డు. సో ఎంబీఏలో ఉన్నప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు కాలేజ్ బంక్ కొట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్స్ ఈ రోడ్ మీద ఇంకా అలా కూర్చుంటూ బీచ్ చూస్తూ సన్సెట్ చూస్తూ అలా టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. సో ఒక్కసారిగా మెమరీస్ అన్నీ గుర్తొచ్చి ఎందుకో ఒకలాంటి యాక్టివ్నెస్ వచ్చేసింది నాకు. ఇది బాగుంది. సో ఇవే అనమాట మనం తీసుకున్న కళాఖండాలు. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, నచ్చాయి నాకు. ఏంటని అడిగింది లైట్ వేసుకుందాం. రోనీ చెప్పు రోనీ. రోనీ ఎంత తెలుసా? హనీ హనీ పాప. హలో. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ప్రియా శెట్టి 2. ప్రియా శెట్టి 2. ప్రియా శెట్టియా? అదే ప్రియా ఉంది కదా. ఓకే బిగ్ బాస్ ప్రియా. సో ఇంకా అలా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మీట్ అయ్యాం కదా. సో ఎక్కడైనా కొంచెం ఒక స్నాక్ ఐటెం లాగా తిందాం లేదా డిన్నర్ చేయడానికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్దాం, దగ్గరలో మంచి బెస్ట్ ప్లేస్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది అంటే సో రెడ్ వెల్వెట్ అనమాట. సో రెడ్ వెల్వెట్ నేను వెళ్ళి ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. సో ఇప్పుడు అంతా కొంచెం రెనోవేట్ చేశారు, బాగుంది. ఇంకా అక్కడికి వెళ్దామన్నారు. యాక్చువల్లీ నేను వద్దులే అన్నా, కానీ ఇంకా లేదక్క వెళ్దాము, నువ్వు కూడా వచ్చావు కదా, అందరం ఉన్నాం ఒక దగ్గరే, సో వెళ్దాం, కొంచెం టైం స్పెండ్ చేద్దాం, ఏమన్నా లైట్గా కొంచెం ఫుడ్ తిందాము అని చెప్పేస్తే ఇంకా అందరం ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ రెడ్ వెల్వెట్ చెప్పాను కదా 4-5 years బ్యాక్ వెళ్ళా అని. సో ఇప్పుడు చాలా బాగుంది, లోపల అంతా కూడా కొంచెం మళ్ళీ రెనోవేట్ చేసినట్టున్నారు. సో బాగుంది. సో ఈ రెడ్ వెల్వెట్ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది. అండ్ అదన్నమాట, అందరం అయితే ఇంకా అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకేసారి ఒక్క దగ్గరే గ్యాదర్ అవ్వడం అయింది. సో వీళ్ళిద్దరూ మా చెల్లి ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు ఇది తను ఉంది కదా, తను హనీ. సో ఇందాక బ్లాక్ డ్రెస్లో ఉంది కదా, తను భావన అనమాట. వీళ్ళిద్దరూ మా రోహిణికి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో భావన వచ్చేసి చెన్నైలో జాబ్ చేస్తుంది అండ్ హనీ వైజాగ్లోనే చేస్తుంది. బట్ అప్పుడు భావన కూడా దసరాకు అని చెప్పి వైజాగ్ వచ్చింది. అండ్ ఇంకా అనుకోకుండా నేను కూడా అప్పుడే వెళ్ళడం, అందరం మీట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఎక్కువ పీపుల్తో స్పెండ్ చేయడం ఇష్టం అనమాట. సో అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, ఎక్కువ మాట్లాడుతూ ఉండడం కొంచెం ఇష్టం నాకు. సో ఇక్కడ నాకేంటంటే హరి ఉన్నాడు కదా మా తమ్ముడు, హరి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు క్లోజ్, అంటే హరి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్సే. ఇంకా రోహిణి ఉంది కదా, రోహిణి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు క్లోజే, రోహిణి ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అనమాట. అలా మొత్తం రోహిణి ఫ్రెండ్స్ అందరూ, హరి ఫ్రెండ్స్ అందరూ, మొత్తం అందరూ కూడా నాకు క్లోజే. అందరూ కూడా అక్క అక్క అని నాకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, నాకు బాగా చూసుకుంటారనమాట. అండ్ ఇంకా ఆ రోజు అయితే అనుకోకుండా చాలా వెరైటీసే ట్రై చేస్తాం. నేనైతే ఫస్ట్ టైం సిజ్లింగ్ బ్రౌనీ, హాట్ బ్రౌనీ ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ ఇంకా దాని తర్వాత చిల్లీ పన్నీర్, పన్నీర్ 65, పిజ్జా, ఇంకా వాళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవో చెప్పుకున్నారు, చికెన్ డ్రమ్ స్టిక్స్ అని చెప్పి, ఇంకా చికెన్ పిజ్జా, ఏమేమో చాలా వెరైటీస్ అన్నీ చెప్పుకున్నారు. సో ఆ రోజు ఆల్మోస్ట్ లైక్ నేను ఒక 5 to 6 వెరైటీస్ ట్రై చేసి ఉంటాను. సో ఇంకా కంప్లీట్గా టమ్మీ ఫుల్ అయిపోయిందనమాట. అండ్ చెప్పాను కదా రెడ్ వెల్వెట్ మంచిగా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇంకా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది. సో అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం చెప్పుకున్నాం, డిఫరెంట్ ఐటమ్స్ అలా టేస్ట్ చేసామన్నమాట. అండ్ ఇంకా టైం అయితే అలా తెలియకుండానే అయిపోయింది. ఆల్మోస్ట్ 2-3 hours ఉన్నాం మేము అక్కడే. సో చిట్ చాట్ చేస్తున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం, చాలా డేస్ అయింది కదా. సో ఆ ఈవినింగ్ అయితే మంచి వెల్ స్పెంట్ ఈవినింగ్ అని చెప్పొచ్చు.
సో యా ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేసినట్టు అనిపించింది, ఎందుకంటే చెల్లి తమ్ముడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకా మమ్మీకి అయితే కాల్ చేసి చెప్పేసాము, నువ్వు మాకు డిన్నర్ ఏం చేయకు, ఫుల్గా పీకల వరకు తినేసాం ఇక్కడ అని చెప్పి. అండ్ ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట, కొంచెం వాక్ చేస్తున్నాం. సో మొత్తం అంతా స్పైసీ అండ్ ఆయిలీ ఫుడ్ తిన్నాం కదా, కొంచెం హెల్దీ ఐటెంతో బ్యాలెన్స్ చేద్దామని చెప్పి సో కొంచెం అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఒక జ్యూస్ తాగామన్నమాట. సో దట్ కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, బ్యాలెన్స్ చేయాలి డైట్ అని చెప్పి. సో ఇంకా జ్యూస్ తాగేసి ఇంకా ఆటో అయితే బుక్ చేసేసుకున్నాం. బుక్ చేసుకొని ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయాము. సో దాట్స్ అబౌట్ మై డే 2 ఇన్ వైజాగ్. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.